సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి. హలో స్పందన గారు. హాయ్ మాధవి గారు. స్పందన గారు, మనకి ఈ మధ్య ఒక టర్మ్ బాగా పాపులర్ అయిందండి. అదే స్లీప్ డివోర్స్ అని చెప్పేసి. అసలు స్లీప్ డివోర్స్ అనేది చాలా మంది కపుల్స్ లో కనిపిస్తుంది. చాలా మంది సెపరేట్ గానే పడుకుంటున్నారు అని చెప్పేసి. అంటే ఇది ఏ రకంగా తీసుకోవచ్చు అంటారు? అంటే దీని వల్ల వాళ్ళ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ రావడానికి ఈ స్లీప్ డివోర్స్ అనేది ఫస్ట్ స్టెప్ అంటారా? సో ఎలా మనం తీసుకోవాలంటారు దీన్ని? అసలు చూడండి, చాలా మంది స్లీప్ సపరేషన్ ఎందుకు అవుతుంది అంటే పిల్లల వల్ల. పిల్లలు ఇంకా ఏరుస్తున్నారు, నేను వాళ్ళతో పనుకోలేనని చాలా మంది మెన్ వెళ్ళిపోవటము, సపరేట్ రూమ్ లో పనుకోవటము. లైక్ ఇంకోటి రీజన్ ఏమై ఉంటది అంటే ఏదో గొడవలు అయ్యి అది ఒక ప్యాటర్న్ గా మారిపోతుంది. ఈ రోజు నీతో పనుకోను అని ఇంకా సపరేట్ గానే పనుకోవటము. ఏంటంటే అది పనుకోవటం అనేది ఓన్లీ ఇంటిమసీ కాదండి. అదేంటంటే మన కంఫర్ట్ ఆల్సో. ఒక కపుల్ కి ఏదో పనుకుంటే ఒక ఫిజికల్ నీడ్ అని కాదు, కానీ ఒక తోడు, ఒక చేతులు పట్టుకోవటం అని, ఒక హగ్గింగ్ అని, అది ఆ ఇంటిమసీ మిస్ అవుతే వాళ్ళకి చాలా ఒక మాలిక్యూల్ ఉంటుందండి మన బాడీలో, ఆక్సిటోసిన్ అని. ఇలా పక్కన పార్ట్నర్తో పనుకున్నప్పుడు ఆక్సిటోసిన్ కొంచెం రిలీజ్ అవుతుంది మన బ్రెయిన్ నుంచి. అది మనలో బాండింగ్ ఇంక్రీజ్ చేస్తుంది. దానివల్ల మనకి సపరేట్గా పనుకుంటే ఆ బాండింగ్ అనేది మిస్ అవుతుంది. ఓకే. సో ఏదన్నా కూడా అంటే ఇలా సెపరేట్ అయిపోవడం వల్ల మీరు అన్నట్టుగానే కలిసి పడుకున్నంత మాత్రాన ఎవ్రీ టైం వాళ్ళిద్దరి మధ్య ఇంటిమేసి జరగాల్సిన పని లేదు అని చెప్పేసి అన్నారు. సో ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు ప్రైవసీ కావాలని ఎవరికి వాళ్ళు కొన్ని సెట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇది నా స్పేస్, ఇది నీ స్పేస్, నీ స్పేస్లోకి నేను రాను, నా స్పేస్లోకి నువ్వు రావద్దు. ఇది కాస్త ఎటు వెళ్ళిపోతుంది అంటే బయటకు వెళ్ళి ఇంకా ఎవరికి నచ్చిన లైఫ్ని వాళ్ళు లీడ్ చేసుకోవచ్చు. సొసైటీ వరకు మాత్రం మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉండాలి. ఇది ఎందుకంటే అంతవరకు కూడా దారితీసే ఛాన్సెస్ ఉన్నాయి కదా దీనివల్ల. ఎస్ అండి, ఒకసారి బాండింగ్ తగ్గిపోతే పార్ట్నర్తో మనం ఏంటంటే ముందు లాగా కాదు, ముందు జనరేషన్ లాగా కాదు, మనకి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఉమెన్ కు ఉన్నాయి, మెన్ కు ఉన్నాయి బయట వెతుక్కోవడానికి. సో అది అందుకనే ఎక్కువ ఆ మ్యారేజ్ లోంచి ఇంట్రెస్ట్ పోవటం, బయట బయట ఎవరన్నా దొరికితే మళ్ళీ అక్కడ అటెన్షన్ వెళ్ళిపోయి, ఈ మ్యారేజ్ అనేది ఒక ప్లాంట్ లాంటిదండి. మనం నీళ్లు పోస్తూ ఉంటే అది మంచిగా పెరుగుతాయి, మనకి ఫ్రూట్స్ లేకపోతే ఫ్లవర్స్ ఇస్తాయి. మనము నీళ్లు పోయకపోతే అది వాడిపోతుంది. మ్యారేజ్ కూడా అంతే, మనము ఎంత దాన్ని టైం ఇచ్చి నర్చర్ చేస్తే మనకి చాలా అందంగా తయారవుతుంది, లేకపోతే వారిపోతూ ఉంటుంది. అలాగే స్లీప్ అనేది ఒక ఇంటర్నల్ అండ్ లైక్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఆ లైఫ్లో మనం పార్ట్నర్ని ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఆ దూరం అలా స్టార్ట్ అయ్యి ఇంకా వేరే దూరాల్లోకి తీయచ్చు. అవును, ఛాన్సెస్ కూడా ఉన్నాయి, వెరీ హై. సో ఈ రోజుల్లో ఏంటంటే 70% మ్యారీడ్ కపుల్స్ కలిసి పనుకోవట్లేదు. అంటే 70% ఆఫ్ ద పీపుల్ ఒకే ఆ ఇంటిమసీని, ఆ ఆక్సిటోసిన్ని షేర్ చేసుకోవట్లేదు. ఇంకా కొన్ని స్టాటిస్టిక్స్ ఏంటంటే చాలా మంది మ్యారీడ్ కపుల్స్ ఇల్లిజిటిమేట్ అఫైర్స్ చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు అర్బన్ సిటీస్ లో ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ ఉమెన్, నాట్ మెన్, హ్యావ్ అఫైర్స్ అని మొన్న రీసెంట్ స్టడీ చెప్తున్నారు. సో అది చాలా హ్యూజ్ నెంబర్. చాలా షాక్ అవుతున్నాం మేము కూడా యాజ్ డాక్టర్స్. అంటే ఇంత అఫైర్స్ ఉన్నాయా? కానీ చాలా మంది మా క్లినిక్ వచ్చిన వాళ్ళు కూడా అదే అంటున్నారు, చాలా చీటింగ్ ఉంది రిలేషన్షిప్ లో. బయటికి ఎక్కడికి చెప్పుకోలేకపోతున్నాం, బయట అంతా బాగున్నట్టు కనిపిస్తాం, కానీ లోపల ఇంత ఇన్ఫెర్టిలిటీ ఉంది అని ఓన్లీ అబ్బాయిలే వచ్చి చెప్పట్లేదు, ఓన్లీ అమ్మాయిలే వచ్చి చెప్పట్లేదు. ఇద్దరు అర్బన్ పాపులేషన్స్ లో బాగా ఎక్కువైపోయింది చీటింగ్ అనేది. మేబీ రూరల్ పాపులేషన్ వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోవట్లేదేమో, బట్ అర్బన్ లో మాత్రం చాలా ఎక్కువైపోయింది. అంటే ఏంటి, ఇద్దరు కపుల్ మధ్యలో ఇంటిమసీ లేకపోవటం వల్లే కదా చీటింగ్ ఎక్కువ జరుగుతుంది. ఇంటిమసీ ఎలా బిల్డ్ చేసుకోవాలి? కొన్ని ప్రాక్టీసెస్ ఇంటిమసీ బిల్డ్ చేసుకోవడానికి మాధురి గారు, ఒకటి, ఏదో ఒక మీల్ కలిసి తినండి. ఓకే, మీ డిఫరెంట్ టైమ్స్ ఇంట్లో ఇద్దరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా
ఫుడ్ అక్కడ టేబుల్ మీదే ఉన్నా ఇద్దరు కలిసి తినరు. అవును. అమ్మాయి వచ్చి ఎప్పుడో తింటది, అబ్బాయి వచ్చి ఎప్పుడో తింటది. కాదు, ఒక మీల్ కలిసి తినండి. ఇంకోటి కలిసి పనుకోండి. పిల్లలు ఉంటే ఓకే, వాళ్ళని కొంచెం పజ్జో పెట్టండి, లేకపోతే కొంచెం పక్కన క్రిబ్స్ కొనండి వాళ్ళకి. లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ ఉంటే కొన్నిసార్లు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పనుకోబెట్టండి. ఏదో ఒకటి చేసి మీ లివింగ్ సిచ్యువేషన్ ఫస్ట్ మీ మ్యారేజ్ ని పెట్టుకోవాలి, తర్వాత మీ అన్ని వేరే రెస్పాన్సిబిలిటీస్ ని తీసుకోవాలి. అది థర్డ్. ఫోర్త్, మీరు ఏదన్నా కాన్ఫ్లిక్ట్ ఉంటే మీరు ఆ రోజు రాత్రి నేను సపరేట్ పనుకుంటాను, వేరే రూమ్ లో బతుకుతాము కొన్ని రోజులు అలా అనుకోకండి. ఏమన్నా ప్రాబ్లం ఉంటే మాట్లాడుకోండి, దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. ఊరికనే అలిగి కోపాలు తాపాలు ఎక్కువ రోజులు పెట్టుకుంటే అది ఒక సైలెంట్ డివోర్స్ లాగా అయిపోతుంది. ఓకే. ఎస్. చాలా మంది పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, ఈవెన్ మీరు అన్నట్టు కింద చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా కూడా ఆ నైట్ కే క్లియర్ చేసేసుకోవాలి, మళ్ళీ మార్నింగ్ నుంచి ఫ్రెష్ డే లాగే స్టార్ట్ చేయాలి అని Fresh day. చెప్పేసి. యా. ఈ అడ్వైజెస్ ఇస్తున్నాను అందరు ఆడియన్స్ కి యాజ్ అ సైకియాట్రిస్ట్. ఓకే. సో చాలా బాగా తెలియజేశారండి. నిజంగా కలిసి ఉంటేనే కలదు సుఖం అంటారు. ఆ బాండింగ్ కూడా పెరగాలి మీరు అన్నట్టుగా. అంటే వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ కుటుంబం, ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళ పిల్లలకి అమ్మ రోల్ మోడల్, నాన్న రోల్ మోడల్, హీరో హీరోయిన్స్ వాళ్ళిద్దరే కాబట్టి సో వాళ్ళకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలవాలంటే ఇలాంటివన్నీ కూడా పేరెంట్స్ పిల్లల ముందు చేస్తే బాగుంటుంది, కలిసికట్టుగా ఉన్నాము అని చెప్పేసి. చాలా మంచి విషయాలు మాకు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.